క్యాబినెట్లోకి రాములమ్మ విస్తరణ సమయంలో బెర్తు ఖాయం. ఏఐసిసి చాయిస్గా పీసీసీకి సూచన. రాష్ట్ర నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న ఉద్యమకారిణిగా పార్టీకే మైలేజ్ టాక్. కేసీఆర్, కేటీఆర్, హరీష్కు కౌంటర్గా 2-3 రోజుల్లో ఆమె ఢిల్లీకి సోనియా గాంధీతో భేటీ అయ్యే ఛాన్స్. ఇప్పుడు రాములమ్మకి ఎమ్మెల్సీ ఇవ్వడము కరెక్టేనా, మంత్రి పదవి ఇవ్వాలన్నా వద్దా? 200% ఆమెకి ఎమ్మెల్సీ కాదు కదా, ఆమెను ఖచ్చితంగా మినిస్టర్ చేయాల్సిందే. తెలంగాణ వాదము ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వినిపించాలా వద్దా, వినిపిస్తే ఏమవుతుందో అటు ఇటు అనుకుంటున్న క్రమంలో ఒక మహిళగా ఆమె తల్లి తెలంగాణను ఒక పార్టీని స్థాపించి రాష్ట్రమంతా తిరిగింది. ఆమె ఎవరు చేసిరండి ఈ ప్రయత్నం? ఎవరికి వాడు ఏ సమయంలో వాడి రేటుకంతా వాడు అమ్ముడుపోతూ వస్తున్నాడు నాయకులు తెలంగాణలో. ఆ సమయంలో ఆమె ప్రజల్లోకి వెళ్ళి అంత బలమైన గ్రౌండ్ వర్క్ చేసింది. ఇవాళ తెలంగాణ వాదము బలంగా ఇంకా ముందుకు రావడానికి, కంటిన్యూ అవ్వడానికి, ప్రజల్లో ఆ స్థాయిలో మార్పు రావడంలో ఆమె పాత్ర కూడా చాలా కీలకం. తర్వాతి కాలంలో ఆమె బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ నచ్చక మళ్ళీ బయటికి రావడం, బీజేపీలోకి వెళ్ళడం, అక్కడ నచ్చక మళ్ళీ బయటికి రావడం, కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. పార్టీలు మారొచ్చు, దానికి అందరు లీడర్లు ఆయా సందర్భాల్లో మారుతారు. కొంతమంది పదవుల కోసం మారుతారు, కొంతమంది పైసల కోసం మారుతారు, కొంతమంది కాంట్రాక్ట్ల కోసం మారుతారు. ఆమెకి ఏం అవసరం? ఆమె పదవి అడగలేదు, లేకపోతే ఆమె కాంట్రాక్టులు లేవు, ఆమె సంపాదన మీద కూడా ఆమె ఇది లేదు, ఆమెకు అవసరం కూడా లేదు. భవిష్యత్తులో ఇంకెవరికో పెడదాము, ఇంకేదో చేద్దామన్న ఆలోచన కూడా ఆమెకు లేదు. ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండాలి. అద్దంకి దయాకర్కి మంత్రి పదవి ఇవ్వాలి, విజయశాంతి కూడా మంత్రి పదవి హోదాని ఖచ్చితంగా కల్పించాలి. ఆమె హోమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది అని ఒక చర్చ నడుస్తున్నది. మరి ఇప్పుడు ఇక్కడ పొసుగుదా అన్నది చూడాలి మళ్ళీ. ఎందుకంటే ఆడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ నెంబర్ 2గా చూస్తారు. మళ్ళీ ఇప్పుడు ఆమె అక్కడ ఉంటే ఆమె కొంచెం ముక్కుసూటిగా వెళ్తుంటుంది. ఇది కాదు ఇది అన్నదనుకో మళ్ళీ ఆయనకు నచ్చదు. మళ్ళీ మీకు తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఫ్లేవర్ ఇట్లా కొట్టొచ్చినట్టు ఆమె మొహంలోనే కనిపిస్తుంది. ఆయనకు అది కొంచెం తక్కువ. ఇవన్నీ అంశాలను బేరీజు వేసుకొని మరి ఇప్పుడు ఇట్లాంటిది కాదు కానీ వేరేదేదన్నా ఇవ్వమంటారా, లేకపోతే అసలే వద్దంటారా? ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రతిపాదన కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చేసింది కాదు. ఇది ఢిల్లీ వాళ్ళు చేసి ఏఐసిసి వాళ్ళు ఆమె పేరును తెర మీదకి తీసుకొచ్చినారు తప్ప రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు విజయశాంతి గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి అని అడిగిన వాళ్ళు కానీ, ఇవ్వాలనుకున్న వాళ్ళు, ఇంకా అవసరమైతే ఇవ్వద్దనుకుని ఇది మాట్లాడిన వాళ్ళే ఉన్నారు సగం మంది. ఆమెకి ఖచ్చితంగా క్యాబినెట్లో కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో బిల్లు పెట్టిన రోజు ఇద్దరు ఎంపీలు కదా, కేసీఆర్ అండ్ విజయశాంతి గారు. కేసీఆర్ అక్కడ లేడు, ఆమె ఉన్నది విజయశాంతి గారు. మధుయాష్కి గౌడ్ గారు నిన్నే చెప్పారు కదా, ఆమె ఏ రకంగా పార్లమెంట్లో ఉండి ఎట్లా పోరాడిందన్నది మధుయాష్కి గౌడ్ గారు ఆయన ఎంపీగా ప్రత్యక్షంగా నేను చూసిన ఆమె వినిపించిన వాయిస్ అని ఆయన మాట్లాడి నిన్న. ఇట్లాంటి వాళ్లకు పదవులు ఇవ్వడం ద్వారా ప్రజలకు కొంత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదో సంపాదించుకోవాలి, ఇంకెవరికో ఇవ్వాలన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు, అవసరం కూడా లేదు. కాబట్టి వాళ్ళు నిజాయితీగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. విజయశాంతి రాష్ట్ర మంత్రివర్గంలోకి రాబోతున్నారా? విస్తరణ సమయంలో ఆమెను అవకాశం వరించబోతున్నదా? ఏఐసిసి కోటాలో ఆమెకు బెర్తు ఖాయమైనట్టేనా? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారిణిగా ఆమెకున్న గుర్తింపు పార్టీకి మైలేజ్గా మారబోతున్నదా? ఆమెకు మంత్రిగా అవకాశం ఇవ్వాలన్నది సోనియా గాంధీ నిర్ణయమా? రాష్ట్ర నేతల్లో ఎలాంటి అభిప్రాయం ఉన్నా క్యాబినెట్లో చోటు అనివార్యమా? ఇలాంటి చర్చ పార్టీలో మొదలైంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉద్యమకారులుగా పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు కొందరు ఉన్నా దాన్ని హైలైట్ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో విజయశాంతి ద్వారా ఆ ప్లేస్ని భర్తీ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నదట. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న లీడర్లు మామూలు లీడర్లు కాదు కదా, ఈ ఎమ్మెల్సీలకే కింద మీద చేసారు. మరి ఈ క్యాబినెట్ ఇంకా 6 మంత్రులు, కొత్త మంత్రులు ఎక్స్పాన్షన్ జరగాలి. అది ఎప్పుడు జరుగుతుంది ఏంటన్నది చూడాలి. ఒకవేళ ఆమెకి ఇస్తే సామాజిక న్యాయం కూడా పాటించినట్టు అవుతుంది, మహిళా కోటా ఉంటుంది. ఇన్ని రకాలుగా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సీటు రాలేదని గుస్సా, వాళ్ళివ్వరు తాము అడగమని యువనేతల అసంతృప్తి. ఎమ్మెల్సీ సీట్లు చేజారడంతో నారాజ్. 10 ఏళ్లు బీఆర్ఎస్పై కొట్లాడినా ఛాన్స్ దక్కలేదని ఆవేదన. భవిష్యత్తులో అయినా అవకాశం ఇవ్వాలని పార్టీపై ప్రెషర్. అసలు ఈ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ లీడర్లకి ఈ యువ నాయకులు లేదు ఈ ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు అంటే అసలు వాళ్ళు
కనీసం ఒక 1% కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటలేరు. ఇంకా పైగా ఈ లీడర్ల దగ్గరికి పోయి అడిగితే వాళ్ళని అవమానిస్తున్నారు కూడా. ముఖ్యమంత్రి దగ్గర నుంచి వాళ్ళని అవమానిస్తున్నారు. మీకు గా పదవులు ఎక్కడివి, కార్పొరేషన్ అంటే ఏమనుకుంటున్నారు, ఇది క్యాబినెట్తో సమానం అంటే కనీసం ఆ కార్పొరేషన్ పదవులు ఇవ్వడానికి కూడా వీళ్ళు రెడీగా లేరు. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ నాయకులు కొట్లాడకపోతే మీ బతికేందే, మీ బతికేంది చెప్పండి ఒకసారి. లీడర్లు ఒకసారి మీ గుణమే చేసుకొని చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే, ఈ మీ పార్టీలో పనిచేసిన యువ లీడర్లు కనుక పనిచేయకపోతే మీ బతికేంది.